190 ఉన్నాయి. మనకి దగ్గరలో కనబడేది శ్రీరంగం, మేల్కోటే ఇట్లాంటి వాటిట్లో 10 రోజుల పాటు ఉంటుంది అన్న విషయాన్ని కొంతమంది భక్తులు టీటీడీని దృష్టికి తీసుకెళ్లారు. వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు వీళ్ళందరూని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి చెప్పమన్నారు. వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకున్నాక ఒక గణాంకం తయారు చేయబడింది. దాంట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు మనం ఇప్పుడు ఆయనకి ఒక రోజు మనకి ఒక ఏడాది జీవితం. అంటే స్వామివారు ఒక రోజు పొద్దున సాయంత్రము రాత్రి కలిపితే ఒక రోజు ఆయనకైతే మన భూమి మీద ఒక ఏడాది. దీంట్లో ఆయన పడుకునే సమయాన్ని దక్షిణాయనం అంటారు, ఆయన మేలుకునే సమయాన్ని ఉత్తరాయణం అంటారు. ఇవి లెక్క. ఇది ఆయన పడుకున్న రాత్రి సమయం అంతా కలిపితే 6 నెలలు, ఆయన మేలుకున్న అరగంట ఆ 8 గంటలు ఏదైతే ఉంటుందో అది అంటే 12 గంటలు ఏదైతే ఉంటుందో అది ఉత్తరాయణం కింద. ఆ రోజున భీష్ముడు ఉత్తరాయణం దాకా నన్ను బతకనీయమన్నాడు కృష్ణుడిని, గుర్తుంది కదా. ఉత్తరాయణంలోనే కదా ఆయన చనిపోయేది, భీష్మేకాదశి కూడా అందుకే కదా వచ్చేది. అట్లాగా ఉన్నది. అయితే అప్పుడు దీంట్లో లెక్క ఏం గణాంకం వేశారంటే స్వామివారు పొద్దున్నే నిద్ర లేచాక కాలకృత్యాలు 80 నిమిషాల పాటు తీర్చుకుంటారట. అంటే తెల్లారుజాము 4ంటికి లేచి ఆయన 80 నిమిషాల పాటు కాలకృత్యాలు తీర్చుకుని ఆ తర్వాత ప్రాతకాల వేళ మనకి ఆయన